ప్రశాంత్ గారు ఇక్కడ ఇక్కడ విలన్ క్యారెక్టర్ వచ్చేసి 5,000 కోట్లతో ఒక నోట్ చూపిస్తే 5,000 కోట్లు వస్తాయి అంటున్నారు. అది వేరే దేశం నుంచి, అంటే వేరే దేశం నుంచి ఒక 5,000 కోట్లు వెనక్కి వస్తాయి అని చెప్పేసి ఉంటుంది సీన్ ఉంది కదా. అంటే వేరే దేశం నుంచి 5,000 కోట్లు ఇండియాకి రప్పిస్తూ ఎట్లా పాసిబుల్ అవుతుంది? సరే సినిమాలో సీన్ లేకపోయినప్పటికీ ఇంకోటి ఏంటంటే ఆయన కేవలం మేయర్ కోసం 5,000 కోట్లు ఖర్చు పెట్టడం అనేది లాజికల్గా ఎట్లా ఉంటుంది? అది 5,000 కోట్లు వేరే దేశం నుంచి వచ్చినట్టు కాదండి, అది సమ్వేర్ అరౌండ్ ఇండియానే ఉంది. మేయర్ కోసం అంటే సార్ ఇప్పుడు వాడు ఆ పొజిషన్ని చూడట్లా, మేయర్ అనే దాన్ని ఏమంటారు ఆ పదవిని చూడట్లేదు. అంటే మీకు ఎట్లా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా? పర్లేదా? ఒక 2 నిమిషాలు పర్లేదు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు బ్రదర్స్, దే బోత్ స్టార్టెడ్ ఇన్ ద సేమ్ వే. అది నేను ఎట్లా తీసుకున్నానంటే ఎవ్రీ హౌస్ హోల్డ్ హ్యావ్ దట్ సేమ్ ప్రాబ్లమ్. ఒక ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉండి ఒకటి బాగా సక్సెస్ఫుల్ అయ్యి వాడు సక్సెస్కి వీడు హెల్ప్ అయినప్పుడు ఇద్దరు సేమ్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ఒకటి తక్కువ ఉంది అనుకోండి, ఒకటి ఫేస్ ఆఫ్ ద హౌస్ అవుతున్నాడు, ఇంకొకటి నెక్స్ట్ ఉంటాడు. ఆ ఈగో వల్ల నాకు ఆ పొజిషన్ కావాలనుకున్నాడు తప్ప మేయర్ పదవి కావాలనుకోలేదు. వాడు ఆ డైలాగ్ లో కూడా ఉంటుంది, నాకు ఇదంతా మా అన్న క్రియేట్ చేసిన సిస్టమ్ కావాలన్నాడు వాడు. ఏది ఎవడైనా సరే ఇలింటికి వచ్చి ఒక సీట్ అడగాలనేది కానీ, సీఎం కూడా ఈ మాటే వినాలనేది కానీ, ఆ పొజిషన్ ని కావాలనుకున్నాడు కానీ మేయర్ అనే పదవిని కాదండి వాడు కావాలనుకున్నది. సో ఫర్ దట్ పొజిషన్ టు కిల్ హిస్ ఓన్ బ్రదర్, హీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్, హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్. సో నేను ఆ ఆస్పెక్ట్ ఎక్కువ చూసుకున్నాను తప్ప ఇది ఆ పదవి అనేది ప్రాపర్ గా మెన్షన్ చేసింది కాదు. మీకు వస్తే హోమ్ మినిస్టర్ వచ్చేసి రీల్ పెట్టు. అయిపోయాక ఇద్దరు పక్కెళ్ళి మాట్లాడుకున్నారు.